హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మేము మొన్న రామేశ్వరం వెళ్ళినప్పుడు ధనుష్కోటికి కూడా వెళ్ళడం జరిగింది. ఇది ధనుష్కోటికి వెళ్ళే మార్గం అండి. చాలా బాగుందండి. చుట్టూ చూసుకుంటూ వెళ్తుంటే కార్ పార్క్ చేసి సముద్రం వెంబడి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళామండి. అక్కడ స్తూపం దగ్గర నిలబడి ఫొటోస్ కూడా దిగాము. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుందండి. ఎండు పాయింట్ దగ్గర నిలబడి చూస్తే సముద్రం చాలా ప్రశాంతంగా అద్భుతంగా కనిపించిందండి. ఒక చోట కొంచెం కిందికి దిగే దారి ఉంటే కొంతమంది దిగారండి. మేము కూడా దిగాము. ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత అక్కడ ఒక అతను సైరన్ మోగిస్తూ అందరూ పైకి రండి, పైకి రండి, పైకి రండి అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా పైకి వచ్చారండి. అతను అక్కడ సైరన్ మోగిస్తున్నాడు చూడండి. అతను చెప్పడం మూలంగా కింద ఉన్న కొంతమంది పైకి వచ్చాము. అక్కడ కూర్చున్నామండి ఎండు పాయింట్ దగ్గర. అది నాది స్క్రీన్ షాట్ తీశానండి. ఎండు పాయింట్ దగ్గర సముద్రం చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా. ఒక పక్క నుంచి బంగాళాఖాతము, ఇంకొక పక్క నుంచి హిందూ మహాసముద్రము కలిసే చోటు కదా అండి. చూడడానికి చాలా బాగుంది. వాటర్ చూడండి ఎంత వైట్గా క్లియర్ క్రిస్టల్గా ఉన్నాయో చూడండి. చాలా బాగున్నాయి వాటరు. చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపించేంత అద్భుతంగా ఉందండి అక్కడ వ్యూ. ఇక్కడ నేను కూర్చున్నాను చూడండి. వెనకాల తెలుస్తుంది మనకు వాటర్ వేరియేషన్. ఒక పక్క నుంచి బంగాళాఖాతం వస్తుంది, ఇంకొక పక్క నుంచి హిందూ మహాసముద్రం కదా అండి. బంగాళాఖాతం వాటర్ కొంచెం బ్లూయిష్ గ్రీన్ షేడ్లో ఉండి కలుస్తున్నాయి. హిందూ మహాసముద్రం నుంచి వచ్చే వాటరు వైట్గా క్లియర్గా ఉన్నాయి చూడండి. ఒక వేరియేషన్ మనం గమనించవచ్చు. చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. చాలాసేపు కూర్చున్నామండి. అసలు అక్కడి నుంచి రావాలంటే నాకు రావాలనిపించనంతగా ఎక్కువసేపు కూర్చున్నాము. చాలా బాగుంది వ్యూ చూడటానికి. అద్భుతంగా అనిపించిందండి. చూడండి వెనకాల ఎంత బాగుందో. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దయచేసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్.